భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగ. అర్జునుడన్నాడు, కృష్ణ, ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ఠ ఎలాంటిది? సాత్వికమా, రాజసికమా, తామసికమా? శ్రీ భగవానుడన్నాడు, మనుష్యుల శ్రద్ధ సాత్వికం, రాజసికం, తామసికం అని 3 విధాలుగా ఉంటుంది. అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను. అర్జున, ప్రతి వారిలోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధామయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది అవుతుంది. సాత్వికులు దేవతలను, రాజసికులు యక్ష రాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలని ఆరాధిస్తారు. దంభాహంకారాలతో ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన పీడాకరమైన తపస్సు చేసేవారు, తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలని, శరీరంలో ఉండే నన్ను కూడా హింసించేవాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో. మానవులకు 3 విధాలైన ఆహారం ప్రియమవుతుంది. యజ్ఞము, తపస్సు, దానము కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను. ఆయువు, సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతి వీటిని పెంచేవి, రసంతో నిండినవి, జిడ్డుతో నిగనిగలాడేవి, కడుపులో చాలా కాలం ఉండేవి, మనస్సును ఆకర్షించేవి అయిన ఆహారాలు సాత్వికులకి ప్రియంగా ఉంటాయి. చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము అన్నీ అతిగా కలిగి పొడి పొడిగా ఉండి దాహం పుట్టిస్తూ దుఃఖాన్ని, శోకాన్ని, రోగాలని కలిగించే ఆహారాలు రాజసికులకి ఇష్టం. వండిన తరువాత జాము దాటిపోయినది, రుచి పూర్తిగా పోయింది, పాసిపోయినది, వాసన గొట్టుతున్నది, ఎంగిలిది, అశుభ్రమైనది అయిన భోజనం తామసికులకి ఇష్టం. ఫలాకాంక్ష లేకుండా శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగాను తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం. అర్జున, ఫలాన్ని ఆశిస్తూనో డంబం కోసమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞమని తెలుసుకో. శాస్త్ర విధి లేకుండా, అన్నదానం చెయ్యకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడం, శుచిత్వం, సూటి అయిన ప్రవర్తన, బ్రహ్మచర్యం, అహింస ఇవి శారీరక తపస్సులు. ఇతరులను బాధింపనిది సత్యము, ప్రియము, హితము అయిన వాక్కు, స్వాధ్యాయాన్ని అభ్యసించడము ఇది వాచికమైన తపస్సు. ప్రసన్నమైన మనస్సు, మంచితనము, మౌనము, మనోనిగ్రహము, శుద్ధమైన భావాలు ఇవి మానసిక తపస్సు. పై 3 రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో ఏ లాభము కోరకుండా నిగ్రహవంతుల చేత చేయబడినప్పుడు సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది. సత్కారం కోసము, మాన మర్యాదల కోసము, దంభంతోనూ ఏ తపస్సు చేయబడుతుందో దానిని నిలకడగా, స్థిరత్వము లేని రాజసిక తపస్సు అంటారు. సరిగ్గా అర్థం చేసుకోకుండా తన్ను తాను హింసించుకుంటూ లేదా ఇతరులకి పీడాకరంగా చేయబడే తపస్సు తామసికమనబడుతుంది. దానం చెయ్యడం కర్తవ్యం అనే భావంతో తిరిగి ఉపకారం చెయ్యని వారికి దేశకాల పాత్రలని చూచి చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది. ప్రత్యుపకారం ఉద్దేశించి గాని, ఫలాన్ని ఆశించి గాని, బలవంతంగాను బాధపడుతూ ఇచ్చే దానిని రాజసిక దానం అంటారు. అపాత్రునికి తగని సమయంలో, ఇవ్వకూడని చోట అగౌరవంతో అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది. ఓం తత్సత్ అనేవి బ్రహ్మ పదార్థాన్ని నిర్దేశించే 3 సంకేతాలని చెప్పబడుతుంది. వీటితోనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుపబడినాయి. అందుచేత ఓం అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యము యజ్ఞ దాన తపః కర్మలు చేయబడుతున్నాయి. తత్ అంటూ మోక్షాన్ని కాంక్షించేవారు ఫలం ఆశించకుండా వివిధాలైన యజ్ఞాలు, తపస్సులు, దానాలు చేస్తుంటారు. పరమ సత్యానికి, మంచితనానికి సూచనగా సత్ అనే పదాన్ని ప్రయోగిస్తారు. అర్జున, మంచి కర్మలకి కూడా సత్ అనే పదం ప్రయోగింపబడుతుంది. యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం సత్ అని చెప్పబడుతుంది. దానికోసం చేసే కర్మని కూడా సత్ అనే అంటారు. అర్జున, శ్రద్ధ లేని హోమం, దానం, తపస్సు,
మరి ఏ క్రియ అయినా సరే అది అసత్ అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహంలో కానీ పరంలో కానీ ఫలం ఇవ్వదు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. స్వస్తి.